అరే మామ ఏమైందిరా? అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నావు. అరే మామ నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. ప్రాబ్లమా? ఏమైంది? అరే మామ నేను బైక్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే ఒక బట్టనెత్తోడు నా బైక్ అడ్డం వచ్చి పన్నాడు. వానికి కొన్ని దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్ ఉన్నాడు. ఏంది హాస్పిటల్లో ఉన్నాడా? పెద్ద దెబ్బలు తగిలినాయా? అంత లేదు, మోకాలు ఒక్కటే గిక్కపోయింది. ఇంత దానికి హాస్పిటల్ ఎందుకురా? మరి వాడు మరి టూ మచ్ చేస్తున్నాడురా. ఇంత దెబ్బకి ఆయింట్మెంట్ రాస్తే పోతుంది. దానికి వాడు 10,000 అడుగుతున్నాడు. ఇంత దెబ్బకి 10,000 ఇస్తారా ఎవరన్నా? ఇయ్యని పోయి ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పు. అట్లా అంటేనే వాడు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టొస్తే ఏమనుకున్నావు అని బెదిరిస్తున్నాడు. అయితే ఇంటికి పోయి మీ వాళ్ళకి చెప్పుకో, వాళ్ళే చూసుకుంటారు. ఈ విషయం నేను మా వాళ్ళకి చెప్పినాను అనుకో, వాళ్ళు నా చేతిలో ఉన్న బండి గుంజుకుంటారు. మొన్ననే బండి అడుక్కొని మరి కొనిచ్చుకున్నాను. ఈ విషయం తెలిసిందనుకో నాకు ఇంకోసారి బండి ఇయ్యరు. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నువ్వు 10,000 ఎక్కడి నుంచి తెస్తావు? అదేరా మామ నేను ఆలోచిస్తున్నా, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇరా. అరే నీకు నా గురించి బాగా తెలుసు. నేనే అప్పుడప్పుడు నా దగ్గర డబ్బులు లేక నీతో 100-200 ఇప్పించుకుంటా. నాతో అసలు చిల్లి గవ కూడా లేదు. మరి ఇప్పుడు ఎట్లనో ఏమో. ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి అడుగుతా ఏమంటారు. నువ్వు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడుగురా. సర్లే మామ అడుగుతలే. అరే మామ డబ్బులు ఏమైనా దొరికినాయా? దొరకలేయా, తెలిసిన వాళ్ళని అందరిని అడుగుతూనే ఉన్నా. అరే నేను కూడా మన దోస్తుగాళ్ళని అందరిని అడుగుతూనే ఉన్నా, ఎవరి దగ్గర లేవు అంటున్నారు. అరే నా మాటని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పురా. నేను వాళ్ళకైతే చెప్పాను రా, వాళ్ళకి చెప్తే ప్రాబ్లం ఇంకా పెద్ద చేస్తారు. అసలు వాడు నా బండి కింద ఎక్కడాలవన్నాడో ఏమో, లేనిపోని తలకాయ నొప్పి నాకి. అరే మామ ప్లీజ్ రా, ఎట్లైనా కానీ 10,000 కావాలరా నాకు, ఎట్లైనా చూడరా. రేపు పొద్దున్నలోపే అదొకటి చూద్దాం లేరా మామ, నువ్వేం టెన్షన్ పడద్దు. సరే. అరే చింటూ అంగడికి పోయి ఒక కాళ్ళ నొప్పుల మాత్ర ఆకొక్క పెళ్ళి దాపోరా. నాకు అస్సలు ఓపిక లేదు, వేరే వాళ్ళకి చెప్పుపో. అరే ఇంట్లో ఎవరు లేరురా. అయితే నువ్వే పోయి తెచ్చుకోపో. అరే ఏంద్రా చింటూ అట్లా మాట్లాడతావు? ముసల్దాన్ని, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేనెట్లా పోతారా? అయితే కొద్దిసేపు ఆగు, తమ్ముడు వస్తాడు, వాంతో తెప్పించుకో. అరే ఇప్పుడు నువ్వు ఇంట్లో ఊకనే ఉన్నావు కదరా, తెస్తే ఏమవుతుంది? చూడు ముసల్దానా, నేను ముందరే టెన్షన్లో ఉన్నా, నాకు తిక్కలేపొద్దు. ఏమోరా నాయన, ఈ ఇంట్లో ఈ ముసల్దాన్ బాధ ఎవ్వరు పట్టించుకోరు అస్సలు. ఇప్పుడు తినే టైం అయింది, తిన్నాక మాత్ర వేసుకుంటే నొప్పులు కొంచెం తగ్గుతాయి. చూడవ్వా నేను ముందరే తిక్కలు ఉన్నా, నన్ను ఇసిగించొద్దు, ఇటు నుంచి పో. నా టెన్షన్ నాకు అయింది, మధ్యలో ఈ ముసల్దాని గురుగుడు ఒకటి. వా అవ్వా ఇకర్రా మళ్ళీ ఓదువు. చెప్పు నాయన, ఏంది పిలిచినావు? అవ్వా నీ పెన్షన్ డబ్బులు అకౌంట్లో ఉన్నాయి, రేపు పోయి తెచ్చుకో. అవునా నాయన, తెచ్చుకుంటలే పోయి. మా ముసల్ది ఈ రోజే పోయి తెచ్చుకేయింది, నీకు ఒకసారి చెప్పిరా పో అంటే వస్తి. మర్చిపోనులే, నేను తెచ్చుకుంటలే పోయి. అయితే మా ముసల్దానికి 4,000 పింఛన్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా నాకు 10,000 అవసరం కదా, 4,000 మా అయిపోతే ఇప్పించుకుంటే 6,000 ఎట్లా ఒకట్లా అరేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ముసల్దాని మీద కసురుకున్నాను, చెప్పిన మాట ఇనలేను. నాకు 4,000 ఇస్తుందంటవా? అయినా రేపు పొద్దునేకి కదా డబ్బులు వచ్చేది, అంతవరకు ఈ ముసల్దాన్ని నా బుట్టలో పడేస్తా. అవ్వా చెప్పరా చింటూ, ఏంది? అవ్వ నువ్వు టాబ్లెట్ ఆకొక్క పెడితే అమ్మన్నావు కదా, పోయి తెస్తా. అప్పుడు తమ్మంటే తానని చెప్పినావు కదా, ఇప్పుడేం అవసరం లేదులే. అదేంటవ్వ అట్లా మాట్లాడతావు? ఏదో కోపంలో ఉండి మాట్లాడినాలే, తీసుకొస్తలే డబ్బులు. వద్దులే చింటూ, తిన్నాను అన్నాము, ఇప్పుడు అవసరం లేదు. సరేలే అవ్వా, ఏమన్నా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను పోయి తీసుకొస్తా. సరే. అప్పుడే పోయి తీసుకొచ్చింటే బాగుండు. ఇప్పుడు ఈ ముసల్దాన్ని ఎట్లా బుట్ట వేసుకోవాలనో ఏమో. ఏమైందవ్వా ఇన్ని నిలవన్నావు? అరే ఈ బకెట్ బాత్రూంలో పెట్టాలిరా, షాద్ అవుతలేదు. నీకెందుకే, నేనున్నా కదా, నేను పెడతలే. ఇగో బాత్రూంలో పెట్టినా చూడు. ఇంకా నీకేమన్నా అవసరం అయితే నన్ను పిలిచి నేను వస్తా. మా నాయన బంగారు. అయ్యి ఈ ముసలి నా బుట్టలో పడుతుంది. నాకు ఇంకొక చిన్న సాయం చేయరా. ఏందో చెప్పవ్వా, చిటికలో చేసేస్తా. నా పళ్ళ సెట్టు హాల్లో కబోర్డ్లో పెట్టినాను, దాన్ని కొంచెం నీట్గా తోమరా. ఏంది పళ్ళ సెట్టు తోమాలనా? ఈ ముసల్దాని పెన్షన్ కోసము ఏం చెప్తా చేయాల్సి వస్తుంది. ఒకవేళ నీకు ఇబ్బంది అయితే తోమొద్దులే. ఇబ్బంది ఏం లేదులే అవ్వా, తోమతలే. అరే చింటుగా, నా బట్టలు ఉతికినాను, కొంచెం మెద్ద పైన పోయి ఆరేసి వస్తావా? పనైనా సరే చేస్తా చెప్పు అన్నందుకు కూర్చోనియకుండా రెస్ట్ లేకుండా పనులు చెప్తానే ఉంది. కాళ్ళు నొప్పులు ఉన్నాయిరా, మెట్లు ఎక్కలేను. ఆరేసి వస్తావా? ఆరేయవా? ఆరేస్తా గానీ మరి నాకు ఒక చిన్న సహాయం చేయాలి. సహాయమా? ఏంది? నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, రేపు నీకు పెన్షన్ వస్తుంది కదా, నాకు 4,000 ఇస్తావా? 4,000? 4,000 నీకెందుకురా? మీ అమ్మని మీ నాన్నని అడుగురా, ఇస్తారు గాని. వాళ్ళని అడిగేలాగుంటే నేనెందుకు అడుగుతా మధ్యలో? డబ్బులు ఇస్తా అంటే బట్టలు ఆరేస్తా, లేదంటే లేదు. సరేలే ఇస్తా గానీ నేనేం పని చెప్తా ఆ పని చేయాలి. చెప్పవ్వా, నువ్వేం పని చెప్తా ఆ పని చేస్తా. ఫస్ట్ మెద్ద పైన నా బట్టలు ఆరేసి రావాలి.
తర్వాత అంగడికి పోయి ఆ కుక్క పేలు తీసుకొని రావాలి. అట్నే కాలు నొప్పులు ఎక్కువైనాయి, నేను డాక్టర్ దగ్గర తోలుకొని పోవాలి. రోజు రాత్రిపూట నా కాలు నొక్కాలి, నూనెతో నా కాళ్ళని మసాజ్ చేయాలి. నా స్నానానికి నీళ్లు నువ్వే మోసుకొని పోవాలి బాత్రూంలోకి. అట్నే చాలా రోజుల నుంచి మన ఊర్లో ఉన్న శివాలయానికి పోదాం అనుకుంటున్నా. దూరం ఉంది కాబట్టి పోతలేను. రేపొద్దునేకి నన్ను శివాలయానికి గుడికి ఎక్కించుకొని పోవాలి బండి మీద. వామ్మో, ఇంత లీస్ట్ చెప్తుంది ఏందిరా నాయన. కానీ నాకు 4,000 కావాలి కదా, తప్పదు. సర్లే అవ్వా, నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తా. ఆ పనులన్నీ చేసిన తర్వాత రేపొద్దునేకి నాకు డబ్బులు ఇవ్వాలి 4,000. సర్లేరా, ఖచ్చితంగా ఇస్తలే. అవ్వా, నువ్వు చెప్పిన పనులన్నీ చేసిన, శివాలయానికి కూడా తొలకపోయాను. ఇప్పుడు ఈ 4,000 ఇదిగో తీసుకోరా. అమ్మయ్యా, థ్యాంక్స్ అవ్వా. కానీ ఏందవ్వా ఇన్నోటి ఇచ్చినావు? నేను అడిగింది 4,000 కదా, నువ్వు 10,000 ఇచ్చినావే. అదే నువ్వు నిన్న ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఎవరినో గుద్దినావు కదా, వాళ్ళు 10,000 అడుగుతున్నారు కదా. నాకు అంతా తెలుసు, తీసుకుపోయి ఇయ్యి వాళ్ళకి. అవ్వా, థ్యాంక్స్ అవ్వా. ఈ 10,000 కోసం నిన్నటి నుంచి బాగా టెన్షన్ పడుతున్నా. ఎంతమందిని అడుగునే ఇస్తలేరు. ఈ 10,000 టెన్షన్ మీద పడి నీ మీద నిన్న కసురుకున్నాను. నాకు తెలుసు కదా చింటూ, నువ్వు నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేవు. అలాంటివి నిన్న కసురుకున్నావంటే నువ్వేదో బాధలో ఉన్నావని అర్థమైంది. నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడు అవ్వా? నెల నెల పెన్షన్ డబ్బులు దాపెట్టుకునేటివి రావి. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నువ్వు ఎప్పుడు నవ్వుతా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పోయి ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చిరాపో. మళ్ళీ మీ అమ్మకి మీ నాన్నకి తెలిసిందనుకో, అది ఇంగోలొల్లి. పోయి ఇచ్చిరాపో తొందరగా. సరే అవ్వా. హలో ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంట్లో ఉండే ముసలి వాళ్ళ పైన కోపడుతూ విసుక్కుంటూ ఉంటారు. కానీ వాళ్ళపైన ఎంత విసుక్కున్నా, ఎంత కోపన్నా వాళ్ళు మాత్రం మనకు తిరిగి ఏదో విధంగా సాయం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఉండే ముసలి వాళ్ళు మనం ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళని మనం ప్రేమగా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.